ఈ ప్రపంచంలో సైన్స్కి అందని వింతలు విచిత్రాలు చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఒక అసాధారణమైన విషయం విన్నప్పుడు దాన్ని నమ్మడానికి వెనకాడతాం. కానీ దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగితే ఎస్ ఇది నిజమే అని నమ్మేస్తాము. ఇది చాలా మంచి విషయం. కాకపోతే మన సైన్స్కి కూడా అంతు చిక్కని విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి పునర్జన్మలు నిజంగా ఉంటాయా? ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందా? ఈ పునర్జన్మల గురించి మన భగవద్గీత ఏం చెప్తుంది? పురాణాలు ఏం చెప్తున్నాయి? అలాగే సైన్స్ ఈ పునర్జన్మ గురించి ఏం చెప్తుంది? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేసి మరి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పునర్జన్మను నిజమని ప్రూవ్ చేసే ఒక రియల్ స్టోరీని తెలుసుకుందాం. అది 1944వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో సాయంత్రం 7 గంటల సమయంలో ఒక 23 సంవత్సరాల వ్యక్తి తన చేతిలో మందు బాటిల్ పట్టుకుని కొండల మధ్య ఉన్న ఒక ఇంటి ముందు నిల్చున్నాడు. ఆ ఇల్లు ఒక వేశ్యది. ఆమె చాలా ఏళ్ల క్రిందే ఆ వృత్తిని మానేసింది. ఈ 23 ఏళ్ల వ్యక్తి ఆ ఇంటిని తదేకంగా అలా చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు తన నోటి నుంచి ఒకటే పేరు వచ్చేది, పద్మ అని. ఈ పద్మ అనే పేరు ఇతని జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ పేరు వినగానే అతనికి తన పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేవి. తర్వాత ఆ వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ముందుకు వెళ్లే లోపే ఆ ఇంటి నుంచి ఒక మహిళ బయటకు వచ్చింది. ఆమె వయసు దాదాపు 50 నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. ఆ మహిళను ఈ వ్యక్తి కన్నార్పకుండా తదేకంగా అలాగే చూస్తున్నాడు. అప్పుడు ఆ మహిళ, నేను నీ తల్లి వయసు ఉంటాను, దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో. నువ్వు నీ పూర్వ జన్మలో కూడా అన్నీ కోల్పోయావు, చివరికి ప్రాణాన్ని కూడా కోల్పోయావు. ఈ జన్మలో కూడా నువ్వు అలాగే అవ్వాలి అనుకుంటున్నావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతనితో ప్రాధేయపడింది. ఈమె మాటలు వినడానికి షాకింగ్గా ఉన్నాయి కదూ. అసలు ఈ పెద్దావిడ ఎవరు? అక్కడ నిలుచున్న 23 సంవత్సరాల యువకుడు ఎవరు? అండ్ ఈ పద్మ ఎవరు? వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. అది ఫిబ్రవరి 7, 1921వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్లోని బరేలీ అనే గ్రామంలో భీషణ్ అనే ఒక అబ్బాయి జన్మించాడు. సాధారణంగా 10 నెలల వయసులో చిన్నపిల్లలు కొద్దిగా యాక్టివ్ అవుతారు. అప్పుడే చిన్న చిన్న వర్డ్స్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ భీషణ్ మాత్రం కంప్లీట్గా భాష నేర్చుకున్నాడు. పెద్దవారిలాగా అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. 10 నెలల వయసులోనే ఇలా మాట్లాడే అబ్బాయిని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. అది ఎలా సాధ్యమనేది ఎవరికీ అంతు చిక్కలేదు. ఈ భీషణ్కి 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను తన ఫ్యామిలీతో కలిసి ఒక పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి నుంచి భీషణ్ కుటుంబం ట్రైన్లో తిరిగి వస్తుండగా ఆ ట్రైన్ పిల్విట్ అనే ఒక స్టేషన్లో ఆగింది. ఆ స్టేషన్ పేరు వినగానే ఈ చిన్న పిల్లాడు, నన్ను ఇక్కడ దింపేయండి, నేను ఇక్కడ దిగిపోతాను అని మారం చేయడం మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా వినకుండా బోరున ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా చెప్పాడు, ఇది మా ఊరు, నేను ఇక్కడే ఉండేవాణ్ణి, దయచేసి నన్ను ఇక్కడ దింపేయండి అని చెప్తూ ఏడవడం మొదలుపెట్టాడు. కొడుకు మాటలు విన్న తండ్రికి ఏమీ అర్థం కాలేదు. భీషణ్ చంద్ ఇలా ఊరికే మాట్లాడుతున్నాడా, లేదా అతనికి పూర్వజన్మకు సంబంధించిన మెమరీస్ ఏమైనా ఉన్నాయనే విషయంలో అతనికి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఆ తర్వాత కూడా భీషణ్ చంద్ తన పూర్వజన్మకు సంబంధించిన కొన్ని విషయాలను వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేవాడు. మొదట్లో చిన్న పిల్లాడు ఏదో కథ విని ఎవరైనా చెప్పడం విని ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ అతను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా పక్కాగా నమ్మశక్యంగా ఉండేసరికి అతని కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో అప్పటి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది రాసింది కేకై నందన్ సహాయ్ అనే ఒక లాయర్. ఆ లాయర్ ఆ ఆర్టికల్లో తన కొడుకు పూర్వజన్మకు సంబంధించిన మెమరీ గురించి, అతను చెబుతున్న విషయాల గురించి రాశాడు. అంతేకాదు ఆ ఆర్టికల్లో మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పి తన కాంటాక్ట్ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేశాడు. ఆ విధంగా ఈ లాయర్కి భీషణ్ గురించి తెలిసింది. అయితే ఒకరోజు ఆ లాయర్ భీషణ్ ఉంటున్న ఊరికి వచ్చి అతనితో కలిసి చాలా విషయాలు మాట్లాడాడు. భీషణ్ చెప్పే ప్రతి విషయాన్ని ఈ లాయర్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఈ లాయర్ కొడుకుకి భీషణ్కి తేడా ఏమిటంటే, భీషణ్కి తన పూర్వ జన్మ గురించి చాలా విషయాలు డీటెయిల్గా గుర్తున్నాయి. భీషణ్ లాయర్కి తన పూర్వ జన్మలో తన పేరు లక్ష్మీనారాయణ్ అని కూడా చెప్పాడు. అంతేకాదు అతను పిలివిట్ అనే ప్రాంతంలో ఉండేవాడు అని కూడా చెప్పాడు. అతను తన పూర్వ జన్మ గురించి,
తన పూర్వజన్మలో ఎవరితో ఉండేవాడు, తన చుట్టుపక్కల వాళ్ళ పేర్లు కూడా చాలా పక్కగా చెప్పేవాడు. అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఆ లాయర్ భీషణ్ని తీసుకొని పిలివిటికి వెళ్ళారు. అక్కడ భీషణ్ తన పూర్వజన్మ తల్లిని కూడా కలిశాడు, అంటే లక్ష్మీనారాయణ తల్లిని కలిశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లక్ష్మీనారాయణ తల్లి ఈ భీషణ్కి తన కొడుకు గురించి అడిగిన అన్నిటికీ చాలా కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం లక్ష్మీనారాయణకి మాత్రమే తెలిసిన విషయాన్ని కూడా ఈ భీషణ్ ఆ తల్లితో చెప్పాడు. ఆ మాటలు విని ఆ తల్లి కన్నీరు పెట్టుకొని ఎంతో ఆనందంగా భీషణ్ని హత్తుకుంది. ఈ మొత్తం విషయాన్ని గమనిస్తున్న ఈ లాయర్ అక్కడ జరిగే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేసుకున్నాడు. కానీ ఎందుకో తెలియదు, కొన్ని రోజుల తర్వాత ఆ లాయర్ ఆ ఇన్వెస్టిగేషన్ని అక్కడే ఆపేశాడు. అయితే చాలా సంవత్సరాల తర్వాత పునర్జన్మలపైన రీసెర్చ్ చేస్తున్న స్టీవెన్సన్ ఈ భీషణ్ చంద్ కేసుని మళ్ళీ ఓపెన్ చేశాడు. స్టార్టింగ్లో స్టీవెన్సన్ ఈ భీషణ్ కేసుని పెద్దగా నమ్మలేదు, అందుకని అతను దానిపైన ఇన్వెస్టిగేషన్ చేశాడు. అతను ముందుగా తెలుసుకున్న విషయం ఈ భీషణ్కి లక్ష్మీనారాయణ గురించి తెలుసుకునే అవకాశం ఉందా అని. కానీ ఈ భీషణ్కి లక్ష్మీనారాయణ గురించి తెలిసే ఛాన్సే లేదు. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి కనెక్షన్ లేదు. ఆ తర్వాత ఈ స్టీవెన్సన్ ఆ లాయర్ రాసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ క్షుణ్ణంగా చదివి తన ఇన్వెస్టిగేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఈ లక్ష్మీనారాయణ్ ఒక బాగా ధనవంతుడైన హరిహర నారాయణ్ అనే ఒక రైతు కొడుకు. లక్ష్మీనారాయణ్ తన తండ్రి చనిపోయిన వెంటనే చదువును ఆపేసి ఉన్న ఆస్తితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇతనికి మంచి మంచి బట్టలు వేసుకోవడం, మంచి ఫుడ్ని తినడం, అందరికంటే రిచ్గా బతకాలి అనే కోరిక బాగా ఉండేది. దానికోసం అతను చాలా డబ్బుని వేశ్యలపైన ఖర్చు పెట్టేవాడు. లక్ష్మీనారాయణ్ పెళ్ళైతే చేసుకోలేదు, కానీ తనకి ఆ ఊర్లో ఉన్న ఒక వేశ్య అంటే చాలా ఇష్టం. ఆ వేశ్య పేరే పద్మ. ఈ పద్మ అంటే లక్ష్మీనారాయణకి విపరీతమైన ఇష్టం, ఒక రకంగా పిచ్చి అనొచ్చు. అది ఎంతగా అంటే ఒకరోజు ఇతను పద్మ ఇంటికి వెళ్తుంటే ఆమె ఇంటి నుంచి వేరే వ్యక్తి బయటకి రావడం చూశాడు. అది చూసి లక్ష్మీనారాయణ్ రక్తం మరిగిపోయింది. అతను ఏమాత్రం ఆలోచించకుండా తన పనివాడి దగ్గర ఉన్న తుపాకీ తీసుకొని ఆ వ్యక్తిని కాల్చి చంపేశాడు. అతను చేసిన ఈ పనికి పోలీసులు అతన్ని వెతకడం మొదలుపెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇతను చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. చివరికి అతను ఆ ఊరు వదిలేసి వేరే ఊరికి పారిపోయాడు. ఈ లక్ష్మీనారాయణకి లేని అలవాటు లేదు కాబట్టి ఇతను కొత్త ఊరికి షిఫ్ట్ అయినా కూడా కొన్ని రోజులకే అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు 5 నెలలు బెడ్ పైన ఉంటూ చివరికి 15 డిసెంబర్ 1918లో తన 32 వయసులో మరణించాడు. ఈ లక్ష్మీనారాయణకి పద్మ అంటే చాలా ఇష్టం. ఈమె మైకంలో పడే అతను పెళ్లి కూడా చేసుకోలేదు. లక్ష్మీనారాయణ్ చాలా సంవత్సరాల వరకు ఈ పద్మను తన దగ్గరే ఉంచుకున్నాడు. లక్ష్మీనారాయణ్ చనిపోయేటప్పుడు కూడా పద్మ గురించి బాగా ఆలోచిస్తూ ఆమెను గుర్తు చేసుకునేవాడంట. బహుశా తనలో ఉన్న ఈ బలమైన కోరిక వల్లే కావచ్చు, తన తర్వాత జన్మ అయిన భీషణ్ చంద్లో కూడా పద్మను ఇష్టపడేవాడు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ భీషణ్ కేవలం 5 సంవత్సరాల వయసులో తన తండ్రితో ఇలా చెప్పాడు, నాన్న నాకు వేశ్య కావాలి, వాళ్ళతో నాకు ఉండాలని ఉంది అని చెప్పాడు. ఈ మాటలు విని తండ్రి ఆశ్చర్యపోయాడు. మామూలు తల్లిదండ్రులైతే పిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడితే కొట్టేస్తారు, కానీ ఇక్కడ భూషణ్ కేసు వేరే కాబట్టి తండ్రికి అతని గురించి తెలిసి ఏమీ అనకుండా వదిలేశాడు. అయితే ఈ భీషణ్ గురించి ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ తెలిసింది. ఈవెన్ పద్మకు కూడా తెలిసింది. విషయం తెలుసుకున్న పద్మ ఈ భీషణ్ చిన్న వయసులో ఉన్నప్పుడు తనను కలవడానికి తరచుగా వచ్చేది. పద్మను చూడగానే భీషణ్ ఎంతో ఆనందపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె ఒళ్ళో కూర్చునేవాడు. తనతో గంటల పాటు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడేవాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే భీషణ్కి పద్మ ఇంటి నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చంపిన విషయం కూడా గుర్తుంది. ఆ విషయాన్ని ఈ చిన్న అబ్బాయి చాలా డీటెయిల్గా చెప్పేవాడు. అలా చూస్తుండగానే భీషణ్ పెరిగి పెద్దవాడయ్యాడు. భీషణ్కి 23 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను పద్మను కలవడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో భీషణ్ మైండ్లో వేరే థాట్స్ కూడా ఉన్నాయి. అంటే తన పూర్వజన్మలో లాగే ఇకపై అతను పద్మతో కలవాలి అనుకునేవాడు. కానీ ఈసారి పద్మ ఎప్పట్లాగా లేదు. పద్మ వయసు చాలా పెరిగింది. భీషణ్ మనసులో ఉన్న విషయాన్ని గమనించిన పద్మ, నేను ఎప్పట్లాగా లేను, ఇది నీ పూర్వజన్మ కాదు, నేను నీ అమ్మ వయసు ఉంటాను, దయచేసి నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రాధేయపడింది. పద్మ మాటలు విన్న భీషణ్ తిరిగి మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన తర్వాత భీషణ్ మళ్ళీ ఎప్పుడూ పద్మను కలవలేదు.
2 సంవత్సరాల తర్వాత భీషణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. అక్కడితో భీషణ్కి పద్మకు ఉన్న సంబంధం క్లోజ్ అయిపోయింది. ఇప్పటిదాకా మీరు భీషణ్ స్టోరీ మొత్తం విన్నారు. మరి ఇది నిజమని ఎలా నమ్మాలి? పునర్జన్మలపైన రీసెర్చ్ చేస్తున్న స్టీవెన్సన్ దగ్గర భీషణ్ ఇచ్చిన 46 స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటిలో 26 స్టేట్మెంట్లు లక్ష్మీనారాయణ లైఫ్కి సంబంధించినవి. అందులో మేజర్ స్టేట్మెంట్ లక్ష్మీనారాయణకి చెందిన ఒక నిధికి సంబంధించింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, లక్ష్మీనారాయణ్ ఒక ధనవంతుడైన రైతు కొడుకు కాబట్టి తన దగ్గర మంచి సంపద ఉండేది. ఆ సంపదలో కొంత భాగాన్ని అతను తన ఇంట్లోనే దాచిపెట్టాడు. ఆ కాలంలో సంపద ఎక్కువగా ఉన్న ధనవంతులు ఇంట్లోనే గుంతలు తవ్వి లేదా పెరట్లో తవ్వి దాచిపెట్టేవారు. అయితే కేవలం లక్ష్మీనారాయణకి మాత్రమే తెలిసిన ఆ సీక్రెట్ భీషణ్కి తెలుసు. భీషణ్ ఆ నిధి గురించి మాట్లాడేవాడు. కానీ ఆ సమయంలో ఆ నిధి కోసం ఎవరూ వెతకలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ ఇంటిని తవ్వుతుంటే కొంత నిధి మాత్రం బయటపడింది. అలాగే భీషణ్ మాట్లాడే విధానం కానీ అతను చేసే పనులు అన్నీ అచ్చం లక్ష్మీనారాయణ లాగే ఉండేవి. లక్ష్మీనారాయణకి ఉన్న చెడ్డ అలవాట్లు అన్నీ భీషణ్కి కూడా ఉండేవి. కానీ భీషణ్కి ఒక వయసు వచ్చాక లక్ష్మీనారాయణ చేసిన తప్పులు నేను చేయకూడదని రియలైజ్ అయ్యి అన్ని చెడ్డ అలవాట్లు మానేశాడు. ఈ భీషణ్ చంద్కి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు పునర్జన్మల గురించి రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఇలాంటి అనేక స్టోరీస్ మీకు ఈజీగా ఆన్లైన్లో దొరికేస్తాయి. వీటిని కట్టుకథలు అనుకోకండి, ఎందుకంటే వీటికి సంబంధించిన అనేక ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఇలాంటి స్టోరీనే నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అందులో కూడా ఒక అబ్బాయి తన పూర్వజన్మ గురించి, తనను పూర్వజన్మలో ఎవరు చంపారనే విషయాన్ని చెప్పి తన కేసును తానే క్లోజ్ చేశాడు. ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియోని కూడా చూడండి. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే మనం ఈ పునర్జన్మను నిజంగా నమ్మొచ్చా అంటే దీనికి నేను ఎస్ ఆర్ నో అనే సమాధానం చెప్పలేను. కాకపోతే వీటికి సంబంధించిన అనేక ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈవెన్ మన భగవద్గీతలో కూడా పునర్జన్మలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. అలాగే గరుడ పురాణం 4వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు గరుడ దేవుడికి ఈ విధంగా చెప్తాడు, మనం బట్టల్ని ఏ విధంగా మారుస్తామో అదే విధంగా ఆత్మలు శరీరాన్ని మారుస్తాయి. ఈ ఆత్మలు అనేక రూపాలు ధరిస్తాయి. అంతేకాదు ఈ ఆత్మ తన ప్రతి జన్మలో పూర్వజన్మకు సంబంధించిన కొన్ని ఇంప్రెషన్స్ని తీసుకెళ్తుంది అని. ఈవెన్ మోడర్న్ సైన్స్ కూడా ఈ పునర్జన్మల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రూవ్ చేసింది. క్వాంటమ్ సైన్స్ ప్రకారం మన శరీరం అండ్ మన కాన్షియస్నెస్ అనేవి కంప్లీట్గా 2 డిఫరెంట్ ఎంటిటీలు. మనం ఈ రెండింటిని ఒకటిగా చూస్తాం, కానీ క్వాంటమ్ సైన్స్ ప్రకారం ఇవి 2 వేరు వేరు ఎంటిటీలు. అందుకే మన శరీరం పనిచేయడం ఆగిపోయినా కూడా, అంటే మనం చనిపోయినా కూడా మన కాన్షియస్నెస్ అనేది సజీవంగా ఉంటుంది. మరి అది ఏ రూపంలో ఉంటుంది, ఏ ఎనర్జీ ఫామ్లో ఉంటుందనేది ఇప్పటి వరకు ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. కానీ కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ కాన్షియస్నెస్ అనేది మరో శరీరంతో ఏకమై కొత్త బాడీని అచీవ్ చేస్తుంది. కొన్నిసార్లు రేర్ కేసుల్లో ఈ కొత్త బాడీ అనేది ప్రీవియస్ జన్మకు సంబంధించిన కొన్ని మెమరీస్ని కలిగి ఉంటుంది. ఐ నో ఇదంతా వినడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది, నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ గైస్, సైన్స్ ప్రతి విషయాన్ని ప్రూవ్ చేయలేదు. ఈ విషయం మీకు తెలుసు. సైన్స్ ప్రూవ్ చేయలేని చాలా విషయాలు ఉన్నాయి, అవునా కదా? ఉదాహరణకి దేవుడు ఉన్నాడా లేడా అంటే సైన్స్ ఏమని సమాధానం ఇస్తుంది? ఉన్నాడు అంటే ఏడి, ఎక్కడా ప్రూవ్ చేయమని అడుగుతారు. లేడు అంటే మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము, ఈ విశ్వం మొత్తం ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అంటారు. నా ప్రకారం అయితే మనం దేవుడు అనుకునే ఒక పవర్ఫుల్ ఎనర్జీ మాత్రం ఈ విశ్వంలో ఖచ్చితంగా ఉంటుంది. మరి అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్న. బహుశా ప్రజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఆ విషయాన్ని ప్రూవ్ చేసేంత అడ్వాన్స్ కాలేదు కావచ్చు. ఎందుకంటే మన టెక్నాలజీ రోజు రోజుకి అడ్వాన్స్ అవుతూ వస్తుంది. ఏమో కొన్ని సంవత్సరాల తర్వాత మన సైన్స్ దేవుణ్ణి ప్రూవ్ చేస్తుంది కావచ్చు, దేవతలు ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేస్తుంది కావచ్చు. ఎందుకంటే అలా జరిగే పాసిబిలిటీస్ లేకపోలేదు. మొత్తంగా ఈ విషయాల గురించి మీరేమనుకుంటున్నారు? పునర్జన్మలు నిజంగా ఉంటాయా? ఒకవేళ లేవు అనుకుంటే మరి ఇలాంటి రియల్ కేసుల్లో వీళ్ళు ఏ విధంగా తమ పూర్వజన్మకు సంబంధించిన విషయాల్ని చాలా యాక్యురేట్గా చెప్పగలుగుతున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా.
ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.